పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా టెస్ట్ సీజన్ అనమాట. వరల్డ్ క్రికెట్కి దాదాపు టెస్ట్ క్రికెట్ ఆడే ప్రతి దేశం టెస్ట్ క్రికెట్ ఆడుతూ ఉంటుంది వేరే దేశంతో. దాంట్లో భాగంగానే ఎప్పటి నుంచో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. అసాధ్యం అంటారు ఆస్ట్రేలియాలో ఓడించడం, కానీ ఇండియా 2 సార్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. 2018-19 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2 సిరీస్లు గెలుచుకుందనమాట. చరిత్ర సృష్టించింది ఇండియా టీం. మరి ఈసారి కూడా గెలిస్తే సిరీసు మనది హ్యాట్రిక్ సిరీస్లు విన్ అయిన టీంగా రికార్డు సృష్టిస్తుంది. దాంతోపాటు ఈ సిరీస్ విన్ అయితే నేరుగా WTC ఫైనల్కి వెళ్తుంది. అదే సిరీస్ ఓడిపోయింది అనుకోండి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇంగ్లాండ్లో జరిగే ఫైనల్కి ఇండియా వెళ్ళదన్నమాట. ఇది పరిస్థితి. ఇది చాలా పరుగుగల సిరీస్ అనమాట. మన భారత్కి ఖచ్చితంగా గెలవాల్సిన సిరీస్. మరోవైపు ఆస్ట్రేలియా 8 నెలల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతుందన్నమాట. 8 నెలల నుంచి T20లు, వన్డేలు మాత్రమే ఆడింది ఆస్ట్రేలియా టీము. సో మరి ఆస్ట్రేలియా టీం ఎలా ఆడబోతుందని చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 8 నెలల గ్యాప్. మనోళ్ళు మొన్న న్యూజిలాండ్ సిరీస్లో క్లీన్ స్వీప్ అయిపోయారు, మనోళ్ళు ఓడిపోయారు భారత్ న్యూజిలాండ్ పైన. సో మనోళ్ళు కూడా చాలా కసి మీద ఉన్నారు ఎలాగైనా ఈ టెస్ట్ సిరీస్ గెలవాలని. కానీ ఇక్కడ ఒక చిన్న ఇండియాకు మైనస్ ఏంటంటే టీంలో రోహిత్ శర్మ లేడు. ఎందుకంటే రోహిత్ శర్మ దంపతులకి మగ సంతానం కలిగిందనమాట. అందుకు ఆయన ఇక్కడ ఇండియాలోనే ఉన్నాడు. టీమిండియా తోటి ఆస్ట్రేలియా వెళ్ళలేదు. ఇప్పుడు టీమిండియాని బూమ్రా సారథ్యంలో టీమిండియా ఈ టెస్ట్ క్రికెట్ ఫస్ట్ టెస్ట్ అయితే ఆడుతుంది. మరి చూద్దాం సెకండ్ టెస్ట్ వరకు మరి రోహిత్ శర్మ వస్తాడా, మళ్ళీ టీం స్ట్రాంగ్ అవుతుందా, ఓపెనింగ్ జోడీ స్ట్రాంగ్ అవుతుందా లేదో చూడాలి. ప్రస్తుతానికైతే ఓపెనర్గా యశస్వి జైస్వాల్, రాహుల్ ఇద్దరు ఓపెనర్లుగా రానున్నారు. ఫస్ట్ డౌన్ వచ్చేసి దేవదత్ పడికల్, అలాగే విరాట్ కోహ్లీ తర్వాత పంత్ తర్వాత నితీష్ రెడ్డి తర్వాత జురెల్ తర్వాత వాషింగ్టన్ సుందర్. ఇలా బ్యాటింగ్ లైనప్ బాగానే ఉంది, కానీ కొంత అంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్, అనుభవాలు ఏమి కనిపిస్తుంది అనమాట టీంలో. చూద్దాం మరి విరాట్ కోహ్లీ టీంని ఏ విధంగా ఈ బ్యాటింగ్ లైనప్ తోటి సారథ్యం వహించేది విరాట్ కోహ్లీ, ఆయన ముందుండి నడిపించాలన్నమాట మరి ఈసారి. దాంతోపాటు బౌలింగ్లో కూడా బూమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా, నితీష్ రెడ్డి కూడా బౌలింగ్ వేస్తాడనమాట, ఆల్రౌండరు. సో మరి వీళ్ళు ఏ విధంగా రాణించనున్నారు, ఎందుకంటే పెర్త్ మంచి బౌన్సీ పిచ్ అనమాట. ఇక ఆస్ట్రేలియా బౌలర్లు వచ్చేసి స్టార్క్, హజల్వుడ్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ మార్ష్, వీళ్ళందరూ మంచి బౌలర్స్ ఆస్ట్రేలియాకి. సో మంచి బౌన్సీ పిచ్ అనమాట. ఇక బ్యాట్స్మెన్స్కి వచ్చేసరికి ఆస్ట్రేలియాకి ఉస్మాన్ కావాజాతో పాటు మెకిస్విని, లబుస్చైన్, స్టీవ్ స్మిత్, అలాగే వాళ్ళ కీపర్ వచ్చేసి అలెక్స్ క్యారీ, మిచెల్ మార్ష్, వీళ్ళందరూ మంచి బ్యాట్స్మెన్స్ అనమాట ఆస్ట్రేలియాకి. సో మరి ఎలా జరగబోతుంది మరి ఈసారి యుద్ధం, ఎందుకంటే ఇది ఆస్ట్రేలియా ఈ టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియా కూడా గెలవాలి, మరోవైపు ఇండియా కూడా గెలవాలి. రెండింటికి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఒక వరకు ఆస్ట్రేలియాకి ఎడ్జ్ ఉండనుంది అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే చాలా అనుభవంతో వాళ్ళ టీం ఉంది. ఎందుకంటే స్టీవ్ స్మిత్ ఉన్నాడు, అలాగే ప్యాట్ కమిన్స్ మంచి జోరు మీద ఉన్నాడు ఎందుకంటే కెప్టెన్గా. దాంతోపాటు వరల్డ్ కప్ కూడా గెలిచాడు కాబట్టి ప్యాట్ కమిన్స్, అది కూడా దట్టు ఫైనల్లో ఇండియా మీద. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకి ఉంటుంది. మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఆస్ట్రేలియాది. మరి చూద్దాం ఫస్ట్ టెస్ట్ ఎవరు గెలవబోతున్నారు. ఇవి క్రికెట్కి సంబంధించి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.